Please subscribe to our YouTube channel. Like and share this video. జనార్దన అనాలి, ఒత్తు లేదు నాయన. జనాన్ అర్ధయతే ఇది జనార్దన అనాలి. మల్లికార్జున అంటాడు, అలాగ అనకూడదు నాయన. మల్లికా అర్జున, మల్లికార్జున. అది చాలా మల్లిక పువ్వు చాలా సుకుమారమైనది. ఒత్తు పెడితే పువ్వు నలిగిపోతుంది, వాడిపోతుంది. అందుకని మల్లికార్జున అనాలి నాయన అన్నారు. మల్లికార్జున అని పిలుస్తుంటారు. ఇట్లా ఒత్తులు అవసరం లేని చోట ఒత్తులు పెట్టి, ఒత్తులు ఉండవలసిన చోట తీసివేసి మామూలుగా లోకంలో పలుకుతూ ఉంటారు. కానీ విద్వాంసులు అట్లా పలకరాదు. ఎవరూ సామాన్యులు కాదు, అందరూ విద్వాంసులే. దానివల్ల ఏమిటయ్యా ఫలము అంటే, చాలా ఫలములో తేడా ఉంది నాయన అన్నాడు. ఏమిటంటే వేదములోనే ఒక ఉదాహరణ చెప్పాడు. ఏం చెప్పారంటే, ఆ వృత్రాసురుడు అని ఇంద్రుడికి ఇంద్రద్వేషి వృత్రాసురుడు అన్నవాడు. మహాభాగవతం అంతా ఎందుకు వచ్చింది అంటే, ఎత్ర వృత్రవధ స్మృత అన్నారు. వృత్రాసురుడు అనేటువంటి చాలా గొప్ప రాక్షసులు మీకు లోకంలో ప్రసిద్ధులు. ఒక్కోసారి చిన్న చిన్న వాళ్ళు ఎక్కువ ప్రసిద్ధులు అవుతారు. రావణ బ్రహ్మ, తర్వాత శిశుపాలుడు, దంతభక్తుడు, వీళ్ళు చాలా చిన్న చిన్న వాళ్ళు అనమాట. వీళ్ళు ఈ వృత్రాసురుడు చాలా పెద్దవాడు. ఇట్లాంటి వాళ్ళని 1,000,000 మందిని కలిపితే ఆయన వృత్రాసురుడు అన్నమాట. ఆయన ఇంద్రుడి మీద ద్వేషము. ఇంద్రుడు దేవతా లోకానికి అధిపతి. ఇంద్రుడు అంటే మామూలుగా మన సినిమాల్లో హాస్యంగా అంతా చూపిస్తూ ఉంటారు, అటువంటి వాడు కాదు ఇంద్రుడు. నారదుడు ఆ పాత్రను మన వాళ్ళంతా అపహాస్యం చేశారు. అలా అపహాస్య భాజనులు కాదు. ఇంద్రహ ఇద్ అంటే సంస్కృతంలో ఇద్ పరమైశ్వర్యే అన్నాడు. ఇద్ అనే ధాతువుకు పరమ ఐశ్వర్యము, ఇంకా ఇంతకన్నా ఐశ్వర్యము లేదు అనేది ఏది ఉంటుందో అది ఇంద్ర అన్నాడు. అంటే ఆయన వైభవము అసామాన్యమైన వైభవము. రామాయణములో రాముణ్ణి వర్ణిస్తూ దేవతలలో ఇంద్రుడి వంటివాడు అని వర్ణిస్తాడు రామచంద్రుణ్ణి. ఇంకా మీరు చూసుకోండి ఇంద్రుడు ఎంతటివాడో. అటువంటి వాడు ఇంద్రుడు. అందువల్ల ఈ ఇంద్రుడికి శత్రువు అయ్యాడు ఈ వృత్రాసురుడు. ఈ వృత్రాసురుడు శత్రువు అయితే ఏం చేశాడు? ఆయన శత్రు హననం కోసం ఒక యాగం మొదలుపెట్టాడు. మన అభివృద్ధి కోసం చేసుకోవటం ఒక పద్ధతి, ఒకరిని హింసించటం కోసం మరి రాక్షసుడు కదా. రాక్షస ప్రవృత్తి ఉండేవాళ్ళు ఎప్పుడూ వాడి అభ్యుదయం కోసం కాకుండా ఇతరులకు నష్టం కలగాలని వాడు భావన చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు రాక్షస ప్రవృత్తి కలవాడు. వీడు పరమరాక్షసుడు కదా. అలా యజ్ఞం చేస్తూ ఉన్నాడు. యజ్ఞం చేస్తున్నప్పుడు ఏమైంది? వాడు మంత్రం చెప్పేటప్పుడు మంత్రంలో తేడా వచ్చింది. ఏమిటంటే, యథేంద్రశత్రు స్వరతోపరాధాత్, ఇంద్రశత్రువైనటువంటి వృత్రాసురుడు స్వరాపరాధము వలన ఎలా ప్రమాదము పొందాడో అని చెప్తున్నాడు. ఎలా స్వరాపరాధం చేశాడు? ఇంద్రశత్రో అనాలి, ఆ అనుదాత్తము. ఇంద్రశత్రో వర్ధస్వ, ఇంద్ర శత్రో వర్ధస్వ. ఇంద్ర అని పైకి అనటము ఉదాత్తం అంటారు. ఇంద్ర అని కిందికి నొక్కటం అనుదాత్తము. ఈయన ఇంద్రశత్రో వర్ధస్వ, ఇంద్రుని యొక్క శత్రువా నీవు వర్ధిల్లు అని యాగం చేస్తున్నాడు ఆయన. ఆ ఉదాత్తము అనవలసిన చోట ఇంద్రశత్రో అనవలసింది ఇంద్రశత్రో అన్నాడు. శత్రువైనవో ఇంద్రుడా వర్ధిల్లు అయిపోయింది అర్థం. చూసారా? ఒక ఉదాత్త అనుదాత్తాలకే వేదములో స్వరభేదము. ఇంద్రశత్రో వర్ధస్వ, ఇంద్రశత్రో, ఆ ఇంద్రశత్రో అనవలసింది ఇంద్రశత్రో అన్నాడు. రండి రండి రండి, రండి రండి. ఎంత తేడా ఉంది కాకుస్వరంలో. రండి రండి అంటే ఆదరం ఉంది. రండి రండి అంటే ఎందుకు వచ్చావు అన్నట్టు ఉంది. స్వరమే కాకు. అంత భేదం ఉంది. భాష అంత గొప్పది. కాబట్టి ఎందుకు వచ్చిందో నాకు మొదలు పెట్టగానే వేదం వచ్చింది. కోనసీమ కాబట్టి ఏమో ఈ ప్రసంగం ఇలా సాగుతూ ఉన్నది. ఏం మాట్లాడాలి అనుకున్నాను. రాజుగారు అమితమైన భక్తి చూపుతున్నారు. రాజుగారి కుటుంబము, ఆయన పరివారము, విద్యార్థిని విద్యార్థి మణులు అందరూ కూడా ఇటువంటి చోట మరి ప్రసంగం ఏం మొదలు కావాలో అలా చూస్తే ఇలా సాగుతూ ఉన్నది. చూద్దాం ఎలా వెళుతుందో ఇది. కాబట్టి ఇంద్రశత్రో అనవలసిన వాడు ఇంద్రశత్రో అనగానే వజ్రాయుధం వచ్చి సిద్ధంగా ఉన్నది ఆయన సంహరించడానికి. ఎందుకంటే స్వరతో అపరాధాత్, స్వరాపరాధం చేశాడు. Please subscribe to our YouTube channel. Like and share this video.